వస్తే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రాంతంలో మన ముందర ఉన్నటువంటి రోడ్డు ఏ విధంగా ఉందో చూడండి. ఇంతకు ముందు ఈ రోడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. జీవకోణ ప్రాంతాన్ని ఒక సిటీ లుక్ను తీసుకువచ్చేటట్టుగా ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశాం. సత్యనారాయణపురంలో నుంచి బయటికి పోవాలంటే ఇంతకాలం అమెరికన్ బార్ రోడ్డు మీద మాత్రమే మనమందరం కూడా ఆధారపడేవాళ్ళం. ఈ రోజున సత్యనారాయణపురం సర్కిల్ని నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసినటువంటి 40 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నాం. ఇంకొక 3 వారాల్లో ఆ రోడ్డు పనులు పూర్తి కావస్తున్నాయి. మీ వార్డులో కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి వాళ్ళు కావలసిన మీ రోడ్లను వేసి ఇంటర్నల్ రోడ్స్ కూడా అభివృద్ధి పరిచారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు. మీరందరూ కూడా తిరుపతిని ఒక సంవత్సరం కిందట ఎలా ఉందో ఎప్పుడు ఎలా ఉంటుందో గమనించే ఉంటారు. కొత్త రోడ్లలో ప్రయాణించారా, చూసారా? గంగమ్మగుడి రోడ్డు, గ్రూప్ సెంటర్స్ ముందర ఉన్న రోడ్డు, డివిఆర్ హాస్పిటల్ రోడ్డు, గెస్ట్ హౌస్ ముందర ఉన్న రోడ్డు, అకారంపల్లి 40 అడుగుల రోడ్డు, తిమ్మినాయుడుపల్లి 80 అడుగుల రోడ్డు, 100 అడుగుల కాటన్ మిల్ రోడ్డు, 80 అడుగుల సామాయి రోడ్డు, హీరో హోండా 60 అడుగుల రోడ్డు, అంకుర హాస్పిటల్ 60 అడుగుల రోడ్డు, గొల్లవాణిగుంట రోడ్డు, పూలవాణిగుంట రోడ్డు, తొండవాణి చక్రవర్తి రోడ్డు, పక్కన ఖాళీ కాని 40 అడుగుల రోడ్డును కూడా రన్ చేసినటువంటి వాడిని నేనే. మీరు జీవోమరం నుంచి హాస్పిటల్ అవసరాల కోసం హాస్పిటల్ కానీ స్విమ్స్ కానీ పోవాలంటే ఇక మీకు పట్టేటటువంటి సమయం కేవలం 7 నిమిషాలే. నేరుగా ఈ సత్యనారాయణపురం రోడ్డు నుంచి ఖాళీగాని 100 అడుగుల 40 అడుగుల రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి చెన్నారెడ్డి గారిని శ్మశాన వీధిలో ఇంకో రోడ్డు నిర్మించారు. ఎస్పీజేఎన్ఎఫ్ స్కూల్ ముందర, మున్సిపల్ ఆఫీస్ ముందర 40 అడుగుల రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డు ద్వారా మీరు హాస్పిటల్కి పోవడం అన్నది ఇంకా 7 నిమిషాల్లోనే సాధ్యపడుతుంది. భవానీ నగర్ రోడ్డు ఎప్పుడైనా పక్కన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి 40 అడుగుల రోడ్లో ప్రయాణించి చూడండి. ఒకప్పుడు ఆ రోడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఎంఆర్పల్లిలో 80 అడుగుల రోడ్డు చూసారు ఎవరైనా? అది ఎంత బాగా మారింది. మహావీర్ థియేటర్ పక్కన ఉన్నటువంటి జబ్బార్ లేఅవుట్ 40 అడుగుల రోడ్డు, ఒక 7 ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వచ్చాం, 5-6 స్లిప్వేలు వేసాం. ఈ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసినటువంటి వాడిగా, తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపించిన వాడిగా నేను ఈరోజు మీ ముందర వచ్చి నిలబడ్డాను. నేను అయితే మీ తమ్ముడి వయసో లేదంటే మీ కొడుకు వయసో ఉండేటటువంటి వాడిని. నాకంటే ముందు తిరుపతిలో ఎంతో మంది ఎన్నో రకాలుగా పాలనా పగ్గాలను చేపట్టారు. వాళ్ళందరి వయసులోనూ సగం కూడా వయసు లేనటువంటి నేను కేవలం 1.5 సంవత్సరంలోనే డిప్యూటీ మేయర్ గా నాకు అవకాశం దొరకడంతో తిరుపతిని ఇంత పెద్ద ఎత్తులో మార్చేశాను. ఈ 18 రోడ్లకే ఆగిపోయినామని అనుకుంటున్నారు ఏమో మీరు. ఇంకా 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తాం. కొల్లగుంట రోడ్డు వేసింది నేనే. బ్లూ రాక్ రెస్టారెంట్ ముందర ఉన్న 80 అడుగుల రోడ్డును, దాన్ని ఇంటర్ కనెక్ట్ చేసేటటువంటి 60 అడుగుల 2 రోడ్లను వేసిన వాడిని కూడా నేను. ఇంకో 14 రోడ్లను కూడా మరో 2 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా నాదన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇంతకు ముందు పెళ్లిళ్ళు జరిగేటప్పుడు తిరుపతిలో ఒక చోట నుంచి ఇంకో చోటికి పోతే మీరు కనీసం గంటన్నర ట్రాఫిక్ లో ఎదుర్కొనేసేవాడు. ఈ రోజు నా పరిస్థితి ఉందా? నేను మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రోజున తిరుపతికి ఉన్న పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ఆ ట్రాఫిక్ సమస్యను దాటి ఈరోజు నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మార్చేందుకు నా శక్తి మేరకు నేను పనిచేసాను. చూసారా నన్ను ఎప్పుడైనా మీరు రోడ్ల మీద తిరుగుతూ, కుట్టిస్తూ,
తిట్టుకుంటారు కదా నన్ను అందరూ, ఎందుకు పిల్లడు ఇన్ని ఇల్లు కొట్టేశాడని. ఎందుకోసము? నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టైనా నేను పుట్టిన ఊర్లో, నేను పెరిగిన ఊర్లో మీకెంత మమకారం ఉందో ఈ ఊరి మీద నాకు కూడా అంతే మమకారం ఉంది. నేను ఒక యువకుడిని, మొదటిసారి తిరుపతిలో ఒక యువకుడికి పరిపాలించేటటువంటి అవకాశం కలిగింది. మీరందరూ ఖచ్చితంగా అనుకుంటారు కదా, వీడు ఏదో ఒక మార్పు చేస్తాడేమో చూద్దామని ఒక 5% అన్నా అనుకుంటారు. ఈరోజు 95% అభినయ అయితేనే ఇవన్నీ చేయగలడు అనే పేరు నేను చెప్పుకోగలిగాను. నేను చెప్పిన ఇంకో 14 రోడ్లను కూడా ఖచ్చితంగా నేను పూర్తి చేసి తిరుగుతాను. 50 ఏళ్ల పాటు తిరుపతిలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే నా లక్ష్యం. మరి ఇంత పెద్ద ఎత్తున రోడ్లు నిర్మించడానికి మరో కారణం ఏంటి? ఐటీ పరిశ్రమను తిరుపతికి తీసుకురావాలన్నది మా ఉద్దేశము. ఇప్పుడు మీ పిల్లలు చాలా మంది ఐటీ చదువుకొని తిరుపతి నగరాన్ని వదిలేసి పక్క నగరాల్లో స్థిరపడిపోతున్నారు. పండగలకు పంపలకు వచ్చే పరిస్థితి తప్ప ఇక్కడే ఉండి పని చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. సెట్టిపల్లి ప్రాంతంలో ఐటీ పరిశ్రమను తీసుకురావడం కోసమే ఇంత పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాను. నేను ఇప్పటికే కొన్ని కంపెనీలతో మాట్లాడాను. వాళ్ళు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఊర్లో మీరు ప్రొవైడ్ చేయండి, రోడ్లు గట్రాలన్నీ నిర్మించండి అంటేనే ఇంత పెద్ద ఎత్తున మన పిల్లల కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఇంత ఇదిగా రాత్రి పగలు నేను చూసుకోకుండా రోడ్ల మీద ఉన్నాను. కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా 1.5 సంవత్సరంలోనే పూర్తయి. ఇంకేమో 7 సమయం పడ్డది. మామూలుగా ఒక రోడ్డు వేయాలనుకుంటే భవన్ నగర్ రోడ్డు గురించి చెప్తా. 1990లో ఆ రోడ్డు వేయాలనుకుని అప్పుడు కౌన్సిల్ అనుకున్నారంట. మళ్ళీ 13 ఏళ్లకు 2003లో ఆ రోడ్డు కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకున్నారు. 13 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల తర్వాత ఆ రోడ్డు వేసింది నేనే. అంటే ఒక రోడ్డు గాని ఒక పని గాని చేయడానికి 10 సంవత్సరాలు ఆలోచించేటటువంటి నాయకుడు కావాలా, చకచక అనుకున్న వెంటనే పనులు పూర్తి చేసేటటువంటి నాయకుడు కావాలన్నది మీరే ఒకసారి ఆలోచించండి. నేను వస్తే ఐటీ ఇండస్ట్రీ వస్తుంది, నేను వస్తే ఇంకా 14 రోడ్లు వస్తాయి. తిరుపతిని నీట్ గా ఉంచడం కోసం 1700 మంది ఎక్స్ట్రా స్టాఫ్ ను కూడా నేను టీటీడీ నుంచి తెప్పించిన. ఓ పెద్ద మనిషి పోయి కోర్టులో కేసు వేశాడు. ఆ కేసును కూడా మనం ఇంకొక 2 నెలల్లో గెలుస్తున్నాం. అది గెలిచిన వెంటనే తిరుపతిని భారతదేశంలోనే పరిశుభ్రమైన నగరంగా బాధ్యత కూడా నాదేదని ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా మొత్తం నగర వ్యాప్తంగా 4000 కెమెరాలను అమర్చి వీధి మొదట్లోను, మధ్యలోను, చివరిలోను మొత్తం తిరుపతిని నిఘా నీడలోకి తేవాలనుకుంటున్నాను. ఎందుకు? మనకు తెలియకుండా తిరుపతిలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ చిన్నగా వాటి దారులు ఎదుర్కొంటూ వేళ్ళు ఊరుకుంటున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలా? ఇక్కడ కూడా చిన్న నేరం కూడా జరగకూడదు. ఈ కెమెరాలు కూడా ఏ కెమెరాలు ఉన్నాయి, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఈ సమాచారం అంతా పోలీసు వాళ్ళకి 5 నిమిషాల్లో చేరవేర్చగలిగేటటువంటి పరిజ్ఞానంతో నడుస్తాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన, సిగ్నల్ జంప్ చేసిన, ఈ భూ కబ్జాలు పాల్పడే వాళ్ళైనా, ఆడవాళ్ల మీద దాడులు చేసేటటువంటి వాళ్ళైనా, దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళనైనా పూర్తిగా దీని మూలంగా మనం నివారించవచ్చు. దీనికి మీరేమన్నా 1000 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు. దీనికి అయ్యే ఖర్చు కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల మీద నేను ఖర్చు పెట్టింది ఎంత అనుకున్నారు? 56 కోట్లే. ఈ రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి నియోజకవర్గాల్లోనూ నిధులు లేవు, రోడ్లు లేవు అని అంటుంటారు కదా. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ జరగనంత అభివృద్ధి తిరుపతిలోనే జరిగిందన్న విషయాన్ని మీరు చూడాలి. ఎందుకు? నేను చదువుకున్న వాడిని, అనుభవం ఉన్నటువంటి వాడిని, ఒక్కొక్క పైసాని ఎలా ఖర్చు చేయాలో తెలిసినటువంటి వాడిని. కాబట్టి ఫండ్స్ నేను సమీకరించుకున్నాను, మాక్సిమం పనుల్ని చేయగలిగాను. నేను ఇక్కడ
కరుణాకర్ రెడ్డి కొడుకుగా మన ఆయన చైర్మన్ ఎమ్మెల్యే ఆయన చూసి నాకు ఓటు ఏంటని నేను మిమ్మల్ని అడగను. మీరు తిరుపతిలో ఈ 2 ఏళ్లలో నేను చెప్పినటువన్నీ కూడా నిజంగా వచ్చినాయి, రోడ్లన్నీ మారినాయి, ట్రాఫిక్ తగ్గింది, ఈ పిల్లోడు పనిచేస్తున్నాడు అని మీరు అనిపిస్తే నాకు ఓటు ఏంటి. నేను ఎక్కడా కూడా వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా నేను ఇక్కడికి రాలేదు. ఈ కొత్త తరాన్ని నేను నాయకత్వం వహిస్తున్నా, కొత్త తరానికి ప్రతినిధిగా వస్తున్నా. నేనుంటే ఊర్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులన్నీ కూడా ఊర్లో ఉన్నటువంటి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సు వేసాం, ఎక్కారు డబుల్ డెక్కర్ బస్సు చూసారా? భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు కలిగిన ఏకైక నగరంగా తిరుపతి. నా ఊర్లో మిగతా ఊర్లో ఉండేటివన్నీ ఉండాలనుకుంటున్నాను. నా ఊరు మిగతా ఊర్లకు తక్కువ కాదు అని అనుకుంటున్నాను. అలా మార్చాలన్నదే నా ప్రయత్నం. సరే, ఇప్పుడు నేను కాకుండా ఇంకెవరైనా గెలిచారో అనుకుందాం. అభినయ అనేవాడు ఇంత కష్టపడ్డాడు, ఇన్ని రోడ్లు వేసినాడు, ప్రజలకు అభివృద్ధి చూపించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చింది, వాడే ఓడిపోయాడు, వాడిని జనం గెలిపించలేదు. ఇంక నేను అభివృద్ధి చేస్తే అంత, చేయకుంటే అంత అన్న అభిప్రాయం వాడిలో వస్తుందా రాదా? అది వస్తే ఎవరికి ప్రమాదము? మనకు ప్రమాదం, మన ఊరికి ప్రమాదం. నేను మీ ముందర ఉండేవాడిని. నేను ఇక్కడనే పుట్టినా, ఈయన పెరిగినా, ఈయన చదువుకున్నా, ఈయన తిరుగుతుంటా. ఉంటే నేను ఇంట్లో ఉంటా, లేదంటే ఆఫీస్ ఉంటా, రోడ్ల పైన ఉంటా. నన్ను కలవడం కూడా మీకు కష్టం కాదు. మీ ఆర్పీని అడగచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కదా నన్ను తెలిసేవాడు. వాళ్ళ సమస్యలు ఏదన్నా మీ ఉన్నా కూడా నాకు చెప్పేవాడు. బయటోడు అప్పుడప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనపడేవాడు కావాలనుకుంటే నష్టం మనకే జరుగుతుంది. బాగా ఆలోచించి నా కోసం మీరు ఎన్నికల్లో ఒక గంట క్యూలో నిలబడి నాకు ఓటింగ్ 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతాను. ఐటీ పరిశ్రమ నేను పెట్టుకుంటాను. పారిశుద్ధ్యంలో తిరుపతి నెంబర్ 1 గా ఉంచుతా. ఇంకా 14 కొత్త రోడ్లు వేస్తా. అలానే నేర రహిత తిరుపతిగా కెమెరాలన్నింటినీ అమర్చి నిఘా నీడలోకి తిరుపతి నగరాన్ని తీసుకొచ్చి ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా చూసేటటువంటి బాధ్యత నాదిగా మీకు హామీ ఇస్తూ నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ నేను కూడా మీ ఉద్యోగాలకు కల్పన బాధ్యత నాదని మీకు మాటిస్తూ నేను బయలుదేరాను.